వైఎస్ఆర్ కడప జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వస్తువులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరితోనూ జిల్లా సమస్యల గురించి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పురోగతి తీసుకొచ్చాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రతి డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది. మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కడప కూడా అగ్రగామిగా ఉండాలని అభివృద్ధిలో మరి ఈ 2 సంవత్సరాల్లోనే మరి డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్న మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు మరి రాష్ట్రంలోనే ఈరోజు మరి స్మార్ట్ కిచెన్స్కి ఒక మోడల్గా మన కడప జిల్లా కడపలో కావడం, మరి దానితో పాటు మరి స్టార్టప్ కడప కావచ్చు, ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి కంపారిజన్ 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ఈ కడప ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విధ్వంసమైందో, మరి రాయలసీమ ఏ విధంగా విధ్వంసమైందో, మరి సొంత జిల్లా అని చెప్పుకునే నాయకులు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కల్పిస్తుంది, ప్రజల నుంచి సాటిస్ఫాక్షన్ కూడా కల్పించిందన్న విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు చేసాం, దానితో పాటు మరి ఈరోజు పరిశ్రమలు కావచ్చు, మరి ఎయిర్ కనెక్టివిటీ, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆధునికీకరణకు కూడా ప్రత్యేకమైన నిధులు రావడం కావచ్చు, రైల్వే కనెక్టివిటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, కడపలో టూరిజం కూడా ఈరోజు బాగా అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు కూడా డిఆర్సీ జరిగింది, బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేటట్లు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మరి కడప జిల్లాలో ఈరోజు డిఆర్సీ జరిగితే కడప హెడ్ క్వార్టర్స్లో మరి పులివెందుల శాసనసభ్యులు కనపడలేదు, మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కనిపించలేదు. మరి ఈరోజు డిఆర్సీకి వచ్చి మేము 5 ఏళ్ళలో అది చేసాం, రాష్ట్రం అంతా తిరిగేది కాదు, ఫస్ట్ కడపలో 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం, మీరు ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారో చర్చించమంటే చర్చించడానికి రారు. నేను తెలియజేసేది ఒకటే, మేము క్లియర్ కట్గా క్లారిటీగా నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నీతి, నిజాయితీ, నిబద్ధతతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో మరి రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, టూరిజం కావచ్చు, మరి కొప్పర్తి కావచ్చు, మరి ఇది అనేక విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మేము కూటమి ప్రభుత్వం ఈరోజు క్లారిటీగా ప్రజల దగ్గరకు కూడా మరి ఈరోజు మేము క్లారిటీగా ధైర్యంగా వెళ్తున్నాం. దానితో పాటు ఈరోజు ఎలినియో సమస్యలు వచ్చినాయని దాని ముందు జాగ్రత్తగా కూడా మరి రైతే రాజు, ఈ దేశానికి రైతే రాజు, రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రాబోయే కాలానికి వర్షపాతం తగ్గుతుంది కాబట్టి ఏ విధంగా మనం రైతులకు అవగాహన చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక పాంప్లెట్ కూడా కొట్టించి ప్రతి రైతుకు ఈ పాంప్లెట్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంటే చిత్తశుద్ధి